హాయ్ స్టూడెంట్స్, టుడే మనము సబ్జెక్ట్స్ ఆఫ్ ది ఫాదర్, పితామహులు ఈ సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఈ లెసన్ నుండి మనకు ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. కాబట్టి బోత్ మీడియం, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తప్పకుండా మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏదైతే వచ్చేసి సబ్జెక్ట్స్ ఆఫ్ ది ఫాదర్. వీటిలో ప్రతిదీ సింపుల్, కానీ మనం కానీ రివిజన్ చేస్తున్నాం. రివిజన్ చేయకపోతే నువ్వు గుర్తించేది మాత్రం రాంగే. కాబట్టి నువ్వు 2-3 సార్లు రివిజన్ చేస్తే ఈ టాపిక్ చాలా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ ఆఫ్ బయాలజీ. ఫాదర్ ఆఫ్ బయాలజీ వాస్ ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ జువాలజీ. ఫాదర్ ఆఫ్ జువాలజీ వాస్ ఫాదర్ ఆఫ్ జువాలజీ అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ జువాలజీ ఆల్సో అరిస్టాటిల్. అలాగే ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ అరిస్టాటిల్. మనకి ఈ 3 టాపిక్లో చూడండి. ఫాదర్ ఆఫ్ బయాలజీ జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ జువాలజీ జంతుశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. అలాగే ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్, అలాగే చూడండి పరిపాలన శాస్త్ర పితామహుడు. సో పొలిటికల్ శాస్త్ర పితామహుడు ఎవరు, పాలిటిక్స్ పితామహుడు ఎవరు, అరిస్టాటిల్ అవుతాడు. అయితే చూడమ్మా, ఫాదర్ ఆఫ్ బోటనీ ఎవరు? ఫాదర్ ఆఫ్ బోటనీ ఎవరు అంటే థియోఫ్రాస్టస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, డోంట్ కన్ఫ్యూజ్ దిస్ పాయింట్స్. సో ఫాదర్ ఆఫ్ బోటనీ వృక్ష శాస్త్ర పితామహుడు ఎవరు అంటే థియోఫ్రాస్టస్ మా చూసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ మాది. ఓకే, ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్, ఫాదర్ ఆఫ్ జువాలజీ అరిస్టాటిల్, ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ అరిస్టాటిల్, ఫాదర్ ఆఫ్ బోటనీ వచ్చేసి థియోఫ్రాస్టస్. ఓకే, థియోఫ్రాస్టస్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ రాబర్ట్ బాయిల్. ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. రసాయన శాస్త్ర పితామహుడు ఎవరంటే రాబర్ట్ బాయిల్. అలాగే మోడర్న్ కెమిస్ట్రీ, ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ ఎవరు? లేవో ఈజర్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ ఎవరంటే లేవో ఈజర్. ఆధునిక రసాయనిక శాస్త్ర పితామహుడు లేవో ఈజర్. సో చూసుకున్నాం, ఇవి కంపల్సరీ మనకు వీటి మీద అడుగుతుంటాడు. ఓకే, నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ గెలీలియో. ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్. భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరంటే గెలీలియో. అలాగే ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కెమిస్ట్రీ ఎవరమ్మా? రూథర్ఫర్డ్. సో ఎలక్ట్రాన్ కెమిస్ట్రీ మా, ఎలక్ట్రాన్ ఫిజిక్స్ ఎవరు? రూథర్ఫర్డ్. ఓకే, సో వీటి మీద మనకు కంపల్సరీ అడుగుతుంటాడమ్మా, ఫిజిక్స్ మీద కంపల్సరీ అడుగుతుంటాడు. అలాగే ఎకనామిక్స్, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. Who was the father of economics? Adam Smith. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ వచ్చేసి ఆడమ్ స్మిత్. అర్థశాస్త్ర పితామహుడు ఏమంటాము? అర్థశాస్త్ర పితామహుడు ఎవరంటే ఆడమ్ స్మిత్. మరియు ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ జేఎం కీన్స్. మోడర్న్ ఎకనామిక్స్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ వచ్చేసి జేఎం కీన్స్. ఓకే, సో ఇది చూసుకోండి. ఎకనామిక్స్ వచ్చేసి ఆడమ్ స్మిత్. అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరంటే జేఎం కీన్స్ వస్తారు. అయితే ఇది ఇలా ఉండగా
మనకు కన్ఫ్యూజ్ చేసే ఒక చిన్న పాయింట్ ఏదంటే మనకు నోట్ అర్థశాస్త్ర రచయిత ఎవరు? ఫాదర్ శర్మ అర్థశాస్త్ర రైటర్. దట్ పర్సన్ కౌటిల్య, లేదా ఈయనకు మరొక పేరు విష్ణుగుప్త, లేదా చాణక్య అంటాం, చాణక్య. సో అర్థశాస్త్ర రైటర్, అర్థశాస్త్ర రచయిత ఎవరంటే కౌటిల్య, కౌటిల్య లేదా చాణక్య లేదా విష్ణుగుప్తుడు. ఈ చాణక్యుడు సహాయంతో చంద్రగుప్తుడు రాజ్యానికి వస్తాడు. ఎవరు? ఏ చంద్రగుప్తుడు? మౌర్య చంద్రగుప్తుడు రాజ్యానికి వస్తాడు. అంటే మంత్రి అనే పదానికి బేస్ ఎవరు అంటే మనకు ఈ కౌటిల్యుడు, కౌటిల్యుడు. ఓకే, ఈ అర్థశాస్త్రంలో ఒక మాట చెప్పాడు ఈయన, ఒక వాక్యం చెప్పాడు. ఏంటది? సో నీటిలోని చేప నీళ్లు తాగకుండా ఎలా ఉంటుందో గవర్నమెంట్ ఉదయ్ కూడా లంచం తీసుకోకుండా ఉండలేడు అని కౌటిల్యుడు ఆ రోజులోనే అర్థశాస్త్ర గ్రంథంలో వివరించాడు. ఓకే, నీటిలోని చేప నీళ్లు తాగకుండా ఎలా ఉంటుందో సో గవర్నమెంట్ ఉద్యోగి కూడా లంచం తీసుకోకుండా ఉండలేడు. అంటే తన జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా లంచం తీసుకుంటాడని ఈయన చెప్పాడు. అది అక్షరాల నిజం. మనం భారతీయుడు సినిమాలో పెద్ద కమలాసనంలో ఉన్నాం అనుకుంటాం, కానీ అప్పుడప్పుడు చిన్న కమలాసనం అయిపోతారు. ఓకే, సో ఇది దాన్ని చూసుకోండమ్మా. ఇది అర్థశాస్త్రం గురించి. ఓకే, సో ఇది మనకు కీలకమైన పాయింట్ అమ్మా. చాలా సార్లు మనకు అడిగాడు. ఇదన్నా కంపల్సరీ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, లేదా మోడర్న్ ఎకనామిక్స్ కానీ, లేకుంటే అర్థశాస్త్ర రచయిత, రైటర్ ఆఫ్ ది అర్థశాస్త్ర. ఓకే, నెక్స్ట్ హిస్టరీ. ఫాదర్ ఆఫ్ హిస్టరీ హెరాటోడస్, ఫాదర్ ఆఫ్ హిస్టరీ. చరిత్ర పితామహుడు ఎవరంటే హెరాటోడస్ అంటారు. చరిత్ర పితామహుడు హెరాటోడస్. మరియు జాగ్రఫీ, ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ, ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ హెకటేయస్, హెకటేయస్ ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ. భూగోళ శాస్త్ర రచయిత ఎవరంటే హెకటేయస్. ఓకే, మనకు ఈ విధంగా అడుగుతుంటాడమ్మా. సో అలాగే ఇక్కడ వచ్చేసి మనకు హెరాటోడస్ కదా హిస్టరీ. మెడిసిన్ హిపోక్రేట్స్, ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఎవరు? హిపోక్రేట్స్. హెరాటోడస్ వేరు, హిపోక్రేట్స్ వేరు. వైద్య శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారంటే హిపోక్రేట్స్, హిపోక్రేట్స్ ను పిలుస్తారు. ఎవరిని? వైద్య శాస్త్ర పితామహుడు హిపోక్రేట్స్, వైద్య శాస్త్ర పితామహుడు. ఈ వైద్య శాస్త్రం మామూలు అయితే ఎవరు? డాక్టర్. ఈ డాక్టర్ అనగా చూసుకోమ్మా, జూలై 1 డాక్టర్స్ డే వచ్చేసి జూలై 1. ఎందుకు అంటే డాక్టర్ బిసి రాయ్, బిధాని చంద్రారాయ్, డిసి రాయ్, బిధాని చంద్రారాయ్ పుట్టినరోజు మరియు మరణించిన రోజు సేమ్ జూలై 1 కావడం వల్ల ఈయన వెస్ట్ బెంగాల్ కి రెండవ సీఎం. He was the second CM of the West Bengal. Second CM of the West Bengal, DC Rai Bidhani Chandra Rai. His birthday and date anniversary July 1st. So we can celebrate the Doctors Day July 1st. So remember these points. ఈయన వెస్ట్ బెంగాల్ కి రెండవ సీఎం గా వర్క్ చేశాడు. ఈయన చనిపోయేంత వరకు, చివరి వరకు ఈయన సీఎం గా ఉంటూనే ఇంటి దగ్గర వైద్య సేవలు చేసేవాడు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి యొక్క జ్ఞాపకార్థంగా మనం డాక్టర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక డాక్టర్ దగ్గర ఎవరు ఉంటారు? నర్సెస్ ఉంటారు. నర్సెస్, నర్సెస్ డే ఏ రోజు జరుపుకుంటారు? May 11, May 12 నర్సెస్ డే, ఇంటర్నేషనల్ నర్సెస్ డే. యూ కెన్ సెలబ్రేట్ ది
May 12. Why? So because of Florence Nightingale. World first nurse was Florence Nightingale. Her birthday was May 12. So you can celebrate the Nurses Day is May 12. She was 1820 May 12 born at Britain. May 12. సో ఆమె బర్త్డే వచ్చేసి సో ఎవరు ఆమె ఫ్లోరెన్స్ నైటింగేల్ అంటారు. ఫ్లోరెన్స్ నైటింగేల్. సో ఈమె యొక్క అది నిక్ నేమ్ ఫ్లోరెన్స్ నైటింగేల్, లేడీ విత్ ద ల్యాంప్. ఏమంటాము? లేడీ విత్ ద ల్యాంప్. అయితే ఫ్లోరెన్స్ నైటింగేల్ అంటే ఒక నిక్ నేమ్ ఎవరికుంది? నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరికుంది? మనకు లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. ఎవరు? సరోజినీ నాయుడు బర్త్ యానివర్సరీ February 13. సో వీ కెన్ సెలబ్రేట్ ది నేషనల్ ఉమెన్స్ డే అని ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం కాబట్టి సో చూసుకోండి, ఈ కన్ఫ్యూజన్ తీసుకోండి. ఇంకా July 1 ఏముంది? GST డే ఆల్సో ఈజ్ దేర్. July 1 GST డే. గూడ్స్ అండ్ సర్వీసెస్ డే ఈజ్ ఆల్సో ఈజ్ దేర్ బికాస్ సో 2017 July 1 సో ఇట్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. 2017 July 1 GST is introduced in India. Goods and services tax. వస్తు సేవల పన్ను. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్స్. నెక్స్ట్ ఓకే, ఇక్కడ మెడిసిన్ మనకు ఇంకా కొన్ని గుర్తు ఏంటి? ఆయుష్ అనేది చూసుకోండి ఒకసారి. AYUSH ఆయుష్ ఏంటా? ఆయుష్ ఏ ఆయుర్వేద. ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద ధన్వంతరి. ధన్వంతరి. ఏ ఆయుర్వేద, ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద ధన్వంతరి బర్త్డే. సో అక్టోబర్ మంత్ లో 23 కానీ 28 కానీ మనం జరుపుకుంటున్నాం. 23 ఏది? ఆయుర్వేద డే. నెక్స్ట్ వై? యోగా డే. యోగా, ఫాదర్ ఆఫ్ యోగా పతంజలి మహర్షి. ఎస్, పతంజలి మహర్షి. పతంజలి శాస్త్రి సుప్రీంకోర్టు సెకండ్ CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. పతంజలి శాస్త్రి సుప్రీంకోర్టు సెకండ్ CJI. బట్ పతంజలి మహర్షి వాజ్ ఫాదర్ ఆఫ్ యోగా. సో యోగా డే సెలబ్రేటెడ్ June 21. యోగా డే సెలబ్రేటెడ్ June 21. అలాగే యునాని మెడిసిన్ అజ్మల్ హకీం ఖాన్ ఫాదర్ ఆఫ్ యునాని మెడిసిన్ అజ్మల్ హకీం ఖాన్. మన దేశ వైద్య విధానంలో అరబ్బులు ఏం చేశారు? వాళ్ళ దేశంలోకి మార్చారు. ఆ విధానాన్ని ఏమంటామంటే మెడిసిన్ అంటారు. ఓకే,